యూజీసీ నెట్ ఎగ్జామినేషన్ సంబంధించి ఆన్లైన్ అప్లికేషన్ ఏ విధంగా చేసుకోవాలి అండ్ ఆన్లైన్ అప్లికేషన్ చేసేటప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అండ్ ఆన్లైన్ అప్లికేషన్ చేయడానికి కావాల్సిన రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ ఏంటి అనే ఇన్ఫర్మేషన్తో పాటు ఈ యొక్క యూజీసీ నెట్ ఎగ్జామినేషన్ సంబంధించి అప్లికేషన్ ప్రొసీజర్లో ఉన్న ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ గురించి మనం డీటెయిల్గా అయితే తెలుసుకుందాం. వెల్కమ్ టు ది మాస్టర్స్ ఎడ్యుకేషన్. నేను మీ సత్య. ప్రజెంట్ వచ్చేసి మనం యూజీసీ నెట్ డిసెంబర్ 2025 సెషన్ సంబంధించి అఫీషియల్ వెబ్సైట్లో అయితే ఉన్నాం. అండ్ ఈ యొక్క ఆన్లైన్ అప్లికేషన్ సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్ లింక్ మేము డిస్క్రిప్షన్లో అయితే ఇచ్చేస్తాము. వన్స్ మీ లింక్ అనేది ఓపెన్ చేసినట్లయితే మన యొక్క సిస్టమ్ స్క్రీన్ కానీ మొబైల్ స్క్రీన్ కానీ ఈ విధంగా అయితే డిస్ప్లే అవుతుంది. సో మనం యూజీసీ నెట్కి సంబంధించిన అప్లికేషన్ టాపిక్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి సో మనం అప్లై చేసుకోవడానికి ఇక్కడ రిజిస్టర్ విత్ యువర్ సెల్ఫ్ డీటెయిల్స్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది. జస్ట్ ఈ యొక్క ఆప్షన్ పైన క్లిక్ చేసి మన యొక్క బేసిక్ డీటెయిల్స్ ద్వారా అయితే రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది. సో యూజీసీ నెట్ ఎగ్జామినేషన్ అప్లై చేసే ప్రతి ఆస్పిరెంట్స్ ఫస్ట్ వచ్చేసి ఇక్కడ న్యూ రిజిస్ట్రేషన్ ఆప్షన్ పైన క్లిక్ చేసి మీకు సంబంధించిన రిజిస్ట్రేషన్ అయితే కంప్లీట్ చేసుకోవాలి. వన్స్ మనం న్యూ రిజిస్ట్రేషన్ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ టాబ్లో ఈ విధంగా మనకు కొన్ని ఇన్స్ట్రక్షన్స్ అయితే డిస్ప్లే అవుతాయి. ఆ ఇన్స్ట్రక్షన్స్ అయితే కేర్ఫుల్గా రీడ్ చేయాలి. మనకు సంబంధించి యూజీసీ నెట్ అప్లికేషన్ అనేది టోటల్గా 3 స్టెప్స్లో అయితే ఉంటుంది. ఫస్ట్ మనం బేసిక్స్ డీటెయిల్స్ ద్వారా మనం రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. రిజిస్ట్రేషన్ చేసుకున్నట్లయితే మీకు సంబంధించిన రిజిస్ట్రేషన్ నెంబర్ అండ్ పాస్వర్డ్ అనేది జనరేట్ అవ్వడం జరుగుతుంది. అండ్ ఆ యొక్క రిజిస్ట్రేషన్ నెంబర్ పాస్వర్డ్ ఉపయోగించుకొని మనం అప్లికేషన్ అయితే చేయాల్సి ఉంటుంది. అండ్ వన్స్ మనకు అప్లికేషన్ అనేది కంప్లీట్ అయిన తర్వాత పేమెంట్ అనేది పే చేసి బేస్డ్ ఆన్ కేటగిరీ ప్రకారం మీరు అప్లికేషన్ ఫామ్ అనేది డౌన్లోడ్ చేసుకోవాలి. అండ్ ఇక్కడ మీరు అప్లికేషన్ ఫీ గురించి క్వైరీ చేసినట్లయితే సో ఇఫ్ మీరు జనరల్ కేటగిరీకి సంబంధించిన స్టూడెంట్స్ అయితే 1150 రూపీస్ అనేది ఆన్లైన్ అప్లికేషన్ ఫీ అయితే ఉంటుంది. ఒకవేళ మీరు బీసీ ఆర్ ఓబీసీ నాన్ క్రిమి లేయర్ ఈడబ్ల్యూఎస్ కేటగిరీకి సంబంధించిన స్టూడెంట్స్ అయినట్లయితే 600 రూపీస్ అయితే ఉంటుంది. ఓబీసీ మీన్స్ మీరు తెలంగాణ స్టూడెంట్స్ అయినా ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్స్ అయినా సో మీ యొక్క కేటగిరీ అనేది బీసీలో ఉన్నట్లయితే బీసీఏ బీసీబీ బీసీసీ బీసీడీ బీసీఈ కేటగిరీ సంబంధించిన వాళ్ళైనట్టయితే ఓబీసీ కింద అయితే మనం చూపించుకోవడం జరుగుతుంది. అండ్ ఒకవేళ ఓసీ విత్ ఈడబ్ల్యూఎస్ ఉన్నట్టయితే ఈడబ్ల్యూఎస్ సంబంధించి కూడా మనం ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు 600 రూపీస్ ఉంది. అండ్ అదర్ దెన్ కేటగిరీస్ ఎవరైతే ఉంటారో ఎస్సీ ఎస్టీ పర్సన్స్ విత్ డిజబిలిటీ బెంచ్ మార్క్ సంబంధించి థర్డ్ జెండర్ కేటగిరీ స్టూడెంట్స్ ఉన్నట్టయితే 325 రూపీస్ అయితే ఆన్లైన్ అప్లికేషన్ ఫీ అనేది పే చేసి మనం అప్లికేషన్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. ప్రజెంట్ వచ్చేసి ఈ అప్లికేషన్ గురించి డీటెయిల్గా అయితే తెలుసుకుందాం. సో అప్లికేషన్ చేయడం కోసం మనకు డౌన్లోడ్ డిక్లరేషన్ బాక్స్ అయితే ఉంటుంది. డిక్లరేషన్ బాక్స్లో టిక్ మార్క్ చేసుకోవాలి. వన్స్ మనం టిక్ మార్క్ చేయగానే ఈ విధంగా మనకు క్లిక్ హియర్ టు ప్రొసీడ్ అనే ఆప్షన్ అయితే ఎనేబుల్ అవుతుంది. జస్ట్ ఈ యొక్క ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. వన్స్ మనం క్లిక్ హియర్ టు ప్రొసీడ్ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ టాబ్లో ఈ విధంగా క్యాండిడేట్ సంబంధించిన పర్సనల్ ఇన్ఫర్మేషన్ ఫిల్ చేయడానికి డీటెయిల్స్ అయితే ఎనేబుల్ అవుతాయి. మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. సో ఇప్పుడు యూజీసీ నెట్ అప్లికేషన్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి క్యాండిడేట్ ఎవరైతే యూజీసీ నెట్ అప్లై చేసుకుంటున్నారో సో క్యాండిడేట్ యొక్క నేమ్ అనేది యాజ్ పర్ ఎస్ఎస్సీ మెమో ఆర్ మీ యొక్క మార్క్ షీట్ ప్రకారం డీటెయిల్స్ అయితే కన్ఫర్మ్ చేసుకోవాలి. మీ యొక్క 10th క్లాస్లో మీ నేమ్ ఏ విధంగా అయితే ఉంటుందో ఆ విధంగా ఇక్కడ టైప్ చేయాలి. తర్వాత మీ యొక్క ఫాదర్ నేమ్ అనేది టైప్ చేయాలి. తర్వాత మీ యొక్క మదర్ నేమ్ అనేది టైప్ చేయాలి. యాజ్ పర్ ఎస్ఎస్సీ ప్రకారం ఈ డీటెయిల్స్ అయితే కన్ఫర్మ్ చేసుకోవాలి. తర్వాత వచ్చేసి మీ డేట్ ఆఫ్ బర్త్ ఏదైతే ఉంటుందో డేట్ ఆఫ్ బర్త్ అనేది యాజ్ పర్ మీ యొక్క ఎస్ఎస్సీ సర్టిఫికేట్ ప్రకారం డేట్ ఆఫ్ బర్త్ అయితే కన్ఫర్మ్ చేసుకోవాలి. అండ్ తర్వాత మీ జెండర్ ఏదైతే ఉంటుందో జెండర్ అనేది చూస్ చేసుకోవాలి. మేల్ అయితే మేలు, ఫీమేల్ అయితే ఫీమేల్ అనే డీటెయిల్స్ అయితే ఇవ్వాలి. సో ఈ డీటెయిల్స్ ఇచ్చేటప్పుడు అయితే కేర్ఫుల్గా ఇవ్వాల్సి ఉంటుంది. అండ్ తర్వాత వచ్చేసి మళ్ళీ సో మీకు సంబంధించి క్యాండిడేట్ యొక్క నేము, ఫాదర్ నేము, మదర్ నేము అనేది అయితే ఇక్కడ టైప్ చేయాలి. సో ఈ డీటెయిల్స్ టైప్ చేసిన తర్వాత మళ్ళీ ఇచ్చిన డీటెయిల్స్ ప్రకారం మీ డేట్ ఆఫ్ బర్త్ కన్ఫర్మ్ చేసుకోవాలి. మీ యొక్క జెండర్ అనేది కన్ఫర్మ్ చేసుకోవాలి. ఈ థింగ్స్ ఇవ్వడం కంప్లీట్ అయిన తర్వాత నెక్స్ట్ స్క్రీన్ అనేది స్క్రోల్ చేసినట్లయితే సో మనకి ఇక్కడ మనకు సంబంధించిన కాంటాక్ట్ డీటెయిల్స్ అడ్రస్ ఫర్ కమ్యూనికేషన్ అయితే అడుగుతుంది. సో మీ యొక్క ప్రెమిసెస్ మీన్స్ హౌస్ నెంబర్, మీ యొక్క హౌస్ నెంబర్ ఏదైతే ఉంటుందో హౌస్ నెంబర్ అనేది ఎంటర్ చేయాలి. సబ్ లొకాలిటీ ఏదైతే ఉంటుందో సబ్ లొకాలిటీ కన్ఫర్మ్ చేసుకోవాలి. లొకాలిటీ మీ యొక్క విలేజ్ అండ్ మండల్ నేమ్ అనేది ఇక్కడ టైప్ చేయాలి. తర్వాత మన యొక్క కంట్రీ అనేది చూస్ చేసుకోవాలి. సో మనం ఏ కంట్రీకి సంబంధించిన వాళ్ళైతే ఆ కంట్రీ చూస్ చేసుకోవాలి. దెన్ మన స్టేట్ ఏదైతే ఉంటుందో అది సెలెక్ట్ చేసుకోవాలి. తెలంగాణ అయితే తెలంగాణ, ఏపీ అయితే ఏపీ అనేది మీ యొక్క స్టేట్ అనేది చూస్ చేసుకోవాలి. తర్వాత మీ డిస్ట్రిక్ట్ ఏదైతే ఉంటుందో డిస్ట్రిక్ట్ అనేది చూస్ చేసుకోవాలి. సో మీకు అప్లికేబుల్ ఉన్న డిస్ట్రిక్ట్స్ని బట్టి మీరు డిస్ట్రిక్ట్ అయితే చూస్ చేసుకోవాలి. తర్వాత మీ యొక్క పిన్ కోడ్ ఏదైతే ఉంటుందో మీ యొక్క విలేజ్కి సంబంధించిన పిన్ కోడ్ సో ఆ పిన్ కోడ్ అయితే ఎంటర్ చేయాలి. ఎంటర్ చేయడం కంప్లీట్ అయిన తర్వాత మనము స్క్రీన్ అనేది స్క్రోల్ చేసినట్లయితే నెక్స్ట్ మనకి ఇక్కడ వచ్చేసి ఏంటంటే అడ్రస్ ఫర్ కాంటాక్ట్ కోసం అయితే ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది. జస్ట్ ఇక్కడ మీ యొక్క మెయిల్ ఐడి అనేది ఎంటర్ చేయాలి. ఫర్దర్గా మనం యూజీసీ నెట్ ఎగ్జామినేషన్ సంబంధించిన ఎటువంటి అప్డేట్స్ తెలుసుకోవాలనుకున్నా ఇక్కడ ఇచ్చే మెయిల్ ఐడికి మొబైల్ నెంబర్కి అప్డేట్స్ అయితే రావడం జరుగుతుంది. లైక్ మనకు సంబంధించిన అప్లికేషన్ ఎడిట్ ఆప్షన్ కానీ, హాల్ టికెట్ కానీ, ఎగ్జామ్ రిజల్ట్కి సంబంధించి కానీ, సర్టిఫికేట్స్ కానీ ఫర్దర్ కమ్యూనికేషన్ పర్పస్లో ఈ యొక్క మెయిల్ ఐడికి మొబైల్ నెంబర్కి వస్తుంది. మీకు వర్కింగ్లో ఉన్న మెయిల్ ఐడి ఎంటర్ చేయాలి. ఇక్కడ ఏదైతే మెయిల్ ఐడి ఎంటర్ చేసామో నెక్స్ట్ కూడా అదే మెయిల్ ఐడి ఎంటర్ చేయాలి. తర్వాత మనకు సంబంధించిన మొబైల్ నెంబర్ అయితే ఎంటర్ చేయాలి. వర్కింగ్ మొబైల్ నెంబర్ అనేది పైన ఏదైతే మొబైల్ నెంబర్ ఇచ్చామో అండ్ కన్ఫర్మ్ మొబైల్ నెంబర్ దగ్గర కూడా అదే ఇవ్వాలి. సో ఇప్పుడు అప్లికేషన్ ప్రాసెస్లో కూడా ఇచ్చిన మెయిల్ ఐడికి అండ్ మొబైల్ నెంబర్కి ఓటీపీ రావడం జరుగుతుంది. కాబట్టి ఈ డీటెయిల్స్ అయితే కేర్ఫుల్గా ఇవ్వాలి. వన్స్ మీ డీటెయిల్స్ ఇవ్వడం కంప్లీట్ అయిన తర్వాత ఆల్టర్నేటివ్ మొబైల్ నెంబర్ ఉంటే ఇవ్వచ్చు, అదర్వైజ్ నో ప్రాబ్లం. తర్వాత ఇక్కడ పర్మనెంట్ అడ్రస్ అయితే ఎంటర్ చేయమంటుంది. సో మీ యొక్క హౌస్ నెంబర్, మీ యొక్క సబ్ లొకాలిటీ, మీ యొక్క లొకాలిటీ, మీ యొక్క కంట్రీ, మీ యొక్క స్టేట్, మీ యొక్క డిస్ట్రిక్ట్, మీ యొక్క పిన్ కోడ్ అనేది ఇవ్వాలి. ఇఫ్ పర్మనెంట్ అడ్రస్ ప్రజెంట్ అడ్రస్ సేమ్ అయినట్టయితే ఇక్కడ మనకు డిక్లరేషన్ బాక్స్ అయితే ఉంటుంది. సేమ్ యాజ్ ప్రజెంట్ అండ్ పర్మనెంట్ అని దీంట్లో టిక్ మార్క్ అనేది చేసుకోవాలి. వన్స్ మనం టిక్ మార్క్ చేసుకుంటే ఈ కాలం అనేది మనకు హైడ్ అవ్వడం జరుగుతుంది. అండ్ ఆ తర్వాత వచ్చేసి మనకు ఇక్కడ చూస్ పాస్వర్డ్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది. సో ఇక్కడ మీరు పాస్వర్డ్ అయితే సెట్ చేసుకోవాలి. అంటే నెక్స్ట్ టైం మనం లాగిన్ అయిన ప్రతిసారి
మనకు సంబంధించిన యూజర్ ఐడి పాస్వర్డ్ ద్వారా అయితే మనం లాగిన్ కావాల్సి ఉంటుంది. సో దానికోసం మనకి ఇక్కడ ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇవ్వడం జరిగింది. పాస్వర్డ్ ఏ విధంగా సెట్ చేసుకోవాలంటే సో పాస్వర్డ్ మస్ట్ 8 to 13 క్యారెక్టర్స్ ఉండాలి, లాంగ్ పాస్వర్డ్ ఉండాలి. పాస్వర్డ్ మస్ట్ హ్యావ్ అట్లీస్ట్ 1 అప్పర్ లెటర్ అండ్ 1 లోయర్ లెటర్ అనేది ఇవ్వడం జరిగింది. పాస్వర్డ్ మస్ట్ అట్లీస్ట్ 1 న్యూమరిక్ వాల్యూ, పాస్వర్డ్ మస్ట్ అట్లీస్ట్ 1 స్పెషల్ క్యారెక్టర్ అనేది ఇవ్వడం జరిగింది. సింపుల్గా satya@123 అనే స్టైల్లో మీరు పాస్వర్డ్ అనేది సెట్ చేసుకున్నట్టయితే అది వీళ్ళు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం సెట్ అవుతుంది. అండ్ సేమ్ టైం మీరు ఈజీగా గుర్తుంచుకోవడానికి కూడా ఛాన్స్ అయితే ఉంటుంది. సో ఇక్కడ మనం పాస్వర్డ్ అయితే ఎంటర్ చేయాలి. ఇక్కడ ఏ పాస్వర్డ్ అయితే ఎంటర్ చేయడం జరిగిందో అదే పాస్వర్డ్ మీరు ఇక్కడ కన్ఫర్మ్ పాస్వర్డ్లో కూడా టైప్ చేయాలి. వన్స్ 2 పాస్వర్డ్లు సేమ్ ఎంటర్ చేసినట్టయితే నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ సెక్యూరిటీ క్వశ్చన్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. ఈ ఫర్దర్గా మీరు పాస్వర్డ్ మర్చిపోయినట్టయితే రికవరీ చేసుకోవడానికి ఈ సెక్యూరిటీ క్వశ్చన్ అయితే మీకు యూజ్ అవుతుంది. మీకు ఏదైతే నచ్చుతుందో అది పెట్టుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ నేను వచ్చేసి ఏంటంటే నా ఫేవరెట్ బుక్ అని టైటిల్ అయితే ఇవ్వడం జరిగింది. అండ్ ఇక్కడ మీరు మీకు సంబంధించిన బుక్ నేమ్ కానీ లేదా మీ నేమ్ కానీ పెట్టుకోవచ్చు రికగ్నైజేషన్ కోసం. తర్వాత వచ్చేసి ఏంటంటే ఇక్కడ ఎంటర్ క్యాప్చా అయితే ఉంటుంది. సో మనకు ప్రతి ట్యాబ్లో మనకు సంబంధించిన అప్లికేషన్ కంప్లీట్ అయ్యే వరకు ప్రతి ట్యాబ్లో క్యాప్చా అయితే ఉంటుంది. మన క్యాప్చా అనేది ఎంటర్ చేసి సబ్మిట్ పైన క్లిక్ చేయాల్సి ఉంటుంది. సో డీటెయిల్స్ అన్ని ఫిల్ చేయడం కంప్లీట్ అయిన తర్వాత ఒకసారి వెరిఫై చేసుకొని ఇక్కడ క్యాప్చా అనేది ఇక్కడ ఎంటర్ చేసి సబ్మిట్ పైన క్లిక్ చేయాలి. వన్స్ మన యొక్క డీటెయిల్స్ అన్ని కన్ఫర్మ్ చేసుకొని సబ్మిట్ పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ ట్యాబ్లో ఈ విధంగా మనకు రివ్యూ ఆఫ్ రిజిస్ట్రేషన్ ఫామ్ అంటూ డిస్ప్లే అవుతుంది. మీ డీటెయిల్స్ అయితే ఒకసారి వెరిఫై చేసుకోవాలి ఫైనల్ సబ్మిట్ చేయడం కంటే ముందు. లైక్ మీరు ఇప్పుడు ఇచ్చిన పర్సనల్ డీటెయిల్స్ కావచ్చు, కాంటాక్ట్ డీటెయిల్స్ కావచ్చు, మీకు అడ్రస్ డీటెయిల్స్ కావచ్చు, అండ్ మీకు సంబంధించి పాస్వర్డ్ వాట్ ఎవర్ ఏవైతే ఉంటాయో ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అయితే వెరిఫై చేసుకోవాలి. ఎస్పెషల్లీ క్యాండిడేట్ యొక్క నేము, ఫాదర్ నేము, మదర్ నేము, డేట్ ఆఫ్ బర్త్, జెండర్లో మిస్టేక్స్ లేకుండా చూసుకోవాలి. అండ్ మీ యొక్క మొబైల్ నెంబర్, మెయిల్ ఐడీలో కూడా మిస్టేక్స్ లేకుండా అయితే చూసుకోవాలి. వన్స్ ఇవి వెరిఫై చేసుకోవడం కంప్లీట్ అయిన తర్వాత మనం స్క్రీన్ అయితే స్క్రోల్ చేయాల్సి ఉంటుంది. వన్స్ మనం స్క్రీన్ అనేది స్క్రోల్ చేసినట్టయితే ఈ విధంగా మనం వెరిఫై చేసుకోవడం కంప్లీట్ అయిన తర్వాత ఇక్కడ డిక్లరేషన్ బాక్సెస్ అయితే ఉంటాయి. సో ఆ రిలవెంట్ డిక్లరేషన్ బాక్సెస్ అన్నింటిలో మనం టిక్ మార్క్ చేసుకోవాలి. నేమ్కి, డేట్ ఆఫ్ బర్త్కి, ఫాదర్ నేమ్కి. సో ఈ డిక్లరేషన్లో టిక్ మార్క్ చేసుకున్న తర్వాత డౌన్లో మనకు ఆ అగ్రీ అనే ఆప్షన్ అయితే ఉంటుంది. అగ్రీ ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. సో ఇఫ్ మీరు వెరిఫై చేసుకున్న దాంట్లో మిస్టేక్స్ ఉన్నట్టయితే మనం బ్యాక్ ఆప్షన్ పైన క్లిక్ చేసి ఇక్కడ ఎడిట్ రిజిస్ట్రేషన్ ఫామ్ పైన క్లిక్ చేసి మీ డీటెయిల్స్ అయితే ఎడిట్ చేసుకోవచ్చు. సో లేదా మీరు మీకు సంబంధించి ఎటువంటి మిస్టేక్స్ లేవు అనుకుంటే రిజిస్ట్రేషన్ కంప్లీట్ చేయడానికి ఇక్కడ సబ్మిట్ అండ్ సెండ్ ఓటీపీ పైన క్లిక్ చేయాలి. ప్రజెంట్ మా యొక్క రిజిస్ట్రేషన్ ఫామ్లో ఎటువంటి మిస్టేక్స్ లేవు. సో ఇక్కడ సబ్మిట్ అండ్ సెండ్ ఓటీపీ పైన క్లిక్ చేస్తున్నాము. వన్స్ మనం సబ్మిట్ అండ్ సెండ్ ఓటీపీ పైన క్లిక్ చేయగానే కన్ఫర్మేషన్ కోసం ఈ విధంగా డిక్లరేషన్ అయితే డిస్ప్లే అవుతుంది. జస్ట్ ఎస్ పైన క్లిక్ చేయాలి. అండ్ వన్స్ మనం ఎస్ పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ ట్యాబ్లో మళ్ళీ మనకు సంబంధించిన ప్రివ్యూతో పాటు సో మీరు రిజిస్టర్ చేసుకోవడానికి ఇచ్చిన మొబైల్ నెంబర్ ఏదైతే ఉంటుందో ఆ మొబైల్ నెంబర్కి ఓటీపీ అయితే సెండ్ చేయడం జరుగుతుంది. ఓటీపీ వచ్చేసి టోటల్గా 6 డిజిట్స్ అయితే ఉంటుంది. ఆ 6 డిజిట్స్ ఓటీపీ ఇక్కడ ఎంటర్ చేసి సబ్మిట్ రిజిస్ట్రేషన్ ఫామ్ పైన క్లిక్ చేయాలి. వన్స్ మనం ఓటీపీ ఎంటర్ చేసి సబ్మిట్ రిజిస్ట్రేషన్ పైన క్లిక్ చేయగానే సో మనకు సంబంధించిన రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఫస్ట్ స్టెప్ అయితే కంప్లీట్ అవ్వడం జరుగుతుంది. వన్స్ మనకి రిజిస్ట్రేషన్ కంప్లీట్ అయితే మీకు యూజర్ ఐడి, పాస్వర్డ్ అయితే జనరేట్ అవ్వడం జరుగుతుంది. సో వాటిని ఉపయోగించుకొని మీరు అప్లికేషన్ ఫామ్ అయితే ఫిల్ చేయాల్సి ఉంటుంది. మనం సబ్మిట్ అండ్ గెట్ ఓటీపీ పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ ట్యాబ్లో ఈ విధంగా మనం ఓటీపీ ఎంటర్ చేయడానికి డీటెయిల్స్ అయితే ఎనేబుల్ కావడం జరుగుతుంది. ఇక్కడ మీ యొక్క మెయిల్ ఐడికి వచ్చిన ఓటీపీ అనేది ఎంటర్ చేసి వెరిఫై పైన క్లిక్ చేయాలి. ఇన్ కేసు మీకు ఓటీపీ రాకపోతే రీసెంట్ ఓటీపీ పైన క్లిక్ చేసి ఓటీపీ అనేది రికవర్ చేసుకొని ఇక్కడ ఓటీపీ ఎంటర్ చేయాలి. లేదా మీరు మెయిల్ ఐడి కూడా అప్డేట్ చేసుకోవడానికి అయితే ఛాన్స్ ఉంటుంది. మీ మెయిల్ ఐడి అనేది బ్యాక్ వెళ్ళేసి అప్డేట్ చేసుకొని సో మళ్ళీ మీకు సంబంధించిన ఓటీపీ కన్ఫర్మ్ చేసుకొని వెరిఫై అయితే చేయాలి. ప్రజెంట్ అయితే మా యొక్క మెయిల్ ఐడికి ఓటీపీ రావడం జరిగింది. సో ఇక్కడ వెరిఫై పైన క్లిక్ చేస్తున్నాము. సో మన యొక్క రిజిస్టర్ మెయిల్ ఐడికి వచ్చిన ఓటీపీ ఎంటర్ చేసి సబ్మిట్ పైన క్లిక్ చేయగానే ఈ విధంగా సక్సెస్ఫుల్లీ వెరిఫైడ్ అనేది చూపిస్తుంది. జస్ట్ ఓకే పైన క్లిక్ చేయాలి. అండ్ వన్స్ ఈ విధంగా సో మనకు సంబంధించిన మెయిల్ ఐడి వెరిఫికేషన్ చేసుకోవడం కంప్లీట్ అయిన తర్వాత సో మనం అప్లికేషన్ ఫామ్ అయితే ఫిల్ చేయాల్సి ఉంటుంది. సో అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేయడం కోసం ఇక్కడ కంప్లీట్ అప్లికేషన్ ఫామ్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది. మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. సో ఈ యొక్క కంప్లీట్ అప్లికేషన్ ఫామ్ పైన క్లిక్ చేసి స్టెప్ బై స్టెప్ మనకు సంబంధించి టోటల్గా ఒక 7 to 8 స్టెప్స్ అయితే ఉంటాయి. ఆ స్టెప్స్ అయితే మనం కంప్లీట్ చేసుకోవాలి. ప్రజెంట్ అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేయడం కోసం మేము ఇక్కడ కంప్లీట్ అప్లికేషన్ ఆప్షన్ పై అయితే క్లిక్ చేస్తున్నాము. ఈ విధంగా కంప్లీట్ అప్లికేషన్ ఫామ్ పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ ట్యాబ్లో టోటల్గా మనకు 9 స్టెప్స్ అయితే చూపించడం జరుగుతుంది. సో ఈ యొక్క 9 స్టెప్స్ స్టెప్ బై స్టెప్ ఒక్కొక్కటి అయితే మనం కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. ఫస్ట్ వచ్చేసి మనకు సంబంధించిన పర్సనల్ డీటెయిల్స్ అయితే ఫిల్ చేయాలి. పర్సనల్ డీటెయిల్స్ ఫిల్ చేయడం కోసం ఇక్కడ పర్సనల్ డీటెయిల్స్ ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. వన్స్ మనం పర్సనల్ డీటెయిల్స్ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ ట్యాబ్లో ఈ విధంగా క్యాండిడేట్ యొక్క నేము, డేట్ ఆఫ్ బర్త్, జెండర్ అండ్ ఫాదర్ నేము, మదర్ నేము సో మనం ఆల్రెడీ ఫిల్ చేసిన డీటెయిల్స్ ఏవైతే ఉంటాయో అవి మనకు డిస్ప్లే అవ్వడం జరుగుతుంది. ఇన్ కేస్ వాటిలో మిస్టేక్స్ ఉన్నట్టయితే మీరు ఇప్పుడు కరెక్షన్ అయితే చేసుకోవచ్చు. లైక్ క్యాండిడేట్ యొక్క నేమ్లో కానీ, డేట్ ఆఫ్ బర్త్లో కానీ, జెండర్లో కానీ, ఫాదర్ నేమ్లో కానీ, మదర్ నేమ్లో కానీ మిస్టేక్స్ ఉంటే మీరు కరెక్షన్ చేసుకోవాలి. అండ్ వన్స్ వాటిని కరెక్షన్ చేసుకోవడం కంప్లీట్ అయిన తర్వాత రిమైనింగ్ డీటెయిల్స్ అయితే మనం కేర్ఫుల్గా ఫిల్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ ఫస్ట్ వచ్చేసి నేషనాలిటీ అయితే సెలెక్ట్ చేసుకోమంటారు. మీ నేషనాలిటీ ఏదైతే ఉంటుందో సెలెక్ట్ చేసుకోవాలి. సో మాది ఇండియన్ కాబట్టి ఇండియన్ సెలెక్ట్ చేసుకున్నాము. అండ్ మీ కేటగిరీ ఏదైతే ఉంటుందో కేటగిరీ సెలెక్ట్ చేసుకోవాలి. సో ఇక్కడ జనరల్ అండ్ ఈడబ్ల్యూఎస్ కేటగిరీ సంబంధించి మనకు ఫస్ట్ ఆప్షన్ అయితే ఇవ్వడం జరిగింది. ఒకవేళ మీరు ఓబీసీ నాన్ క్రిమిలేయర్ స్టేటస్ అయితే సెకండ్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. ఓబీసీ మీన్స్ బీసీలో ఉన్న సబ్ క్యాస్ట్లన్నీ ఓబీసీకి అయితే రావడం జరుగుతుంది. అండ్ ఎస్సీ ఎస్టీకి సంబంధించి ఎస్సీ ఎస్టీ కేటగిరీ ఉంది. అండ్ జనరల్ కేటగిరీ ఓన్లీ జనరల్ అయినట్టయితే జనరల్ కేటగిరీ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. మాది వచ్చేసి ఓబీసీ. సో ఓబీసీ అని సెలెక్ట్ చేస్తున్నాం. తర్వాత కన్ఫర్మ్ సబ్ కేటగిరీకి సంబంధించి మళ్ళీ అడుగుతారు. సో మనం అక్కడ కూడా మళ్ళీ మనకు సంబంధించిన
ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. అండ్ తర్వాత ఇక్కడ పర్సన్స్ విత్ డిజబిలిటీకి సంబంధించిన ఆప్షన్ ఉంటుంది. ఇఫ్ మీకు పర్సన్స్ విత్ డిజబిలిటీ ఉంటే 40 బిలో ఉందా 40 ఎబో ఉందా అనేది అయితే కన్ఫర్మ్ చేసుకోవాలి. కన్ఫర్మ్ చేసుకుంటే దానికి సంబంధించిన అదర్ డీటెయిల్స్ అయితే అడుగుతుంది. సో మాకు ఎటువంటి డిజబిలిటీ అయితే లేదు. తర్వాత ఆర్ యూ డయాబెటిక్ అనేది అడుగుతారు. సో ఇఫ్ డయాబెటిక్ అయితే ఎస్ ఆప్షన్ ఇచ్చేసి దానికి సంబంధించిన డీటెయిల్స్ కన్ఫర్మ్ చేసుకోవాలి. లేనట్టయితే నో ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. తర్వాత సో యాన్యువల్ ఇన్కమ్ ఆఫ్ పేరెంట్స్ అనేది అడుగుతారు. యాజ్ పర్ మీ యొక్క ఇన్కమ్ సర్టిఫికేట్ ప్రకారం పేరెంట్ ఇన్కమ్ ఎంత అయితే ఉంటుందో అది కన్ఫర్మ్ చేసుకోవాలి. సో మాది వచ్చేసి బిలో 2 lakhs అయితే ఉంటుంది. తర్వాత డూ యూ బిలాంగ్స్ టు కమ్యూనిటీ మైనార్టీ కమ్యూనిటీ అంటారు. ఒకవేళ ఎస్ అయినట్లయితే అది సెలెక్ట్ చేసుకోవాలి. ఏ కమ్యూనిటీకి సంబంధించిన వాళ్ళనేది ఇవ్వాలి. మేము వచ్చేసి మైనార్టీ కాదు. సో నో అయితే క్లిక్ చేసాము. అండ్ తర్వాత ఇక్కడ సబ్జెక్ట్ నేమ్ అయితే సెలెక్ట్ చేసుకోమంటుంది. ప్రజెంట్ మీరు ఈ యొక్క యూజీసీ నెట్ ఎగ్జామినేషన్ అనేది ఏ సబ్జెక్ట్ కోసం రాస్తున్నారు అనేది సెలెక్ట్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు కామర్స్ స్టూడెంట్స్ అయితే కామర్స్ అనేది సెట్ చేయాలి. ఒకవేళ మీరు సో ఆర్ట్స్ స్టూడెంట్స్ అయితే ఆర్ట్స్లో ఎకనామిక్సా, పొలిటికల్ సైన్సా, హిస్టరీనా, ఎకనామిక్సా, సో ఇలా డిఫరెంట్ సబ్జెక్ట్స్ ఏవైతే ఉంటాయో మీరు రిలవెంట్ సబ్జెక్ట్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. సో మేము వచ్చేసి ఇక్కడ ఎడ్యుకేషన్కి అయితే అప్లై చేయాలనుకుంటున్నాము. సో ఎడ్యుకేషన్ అనేది సెలెక్ట్ చేయడం జరిగింది. అండ్ ఈ విధంగా మనకు సంబంధించిన డీటెయిల్స్ అన్ని ఇవ్వడం కంప్లీట్ అయిన తర్వాత ప్రతి ట్యాబ్లో మనకు క్యాప్చా అయితే ఉంటుంది. క్యాప్చా అనేది మనకి ఇచ్చిన రిలవెంట్ ఆప్షన్స్లో ఎంటర్ చేసి సేవ్ అండ్ నెక్స్ట్ పైన క్లిక్ చేయాలి. వన్స్ మనం క్యాప్చా ఎంటర్ చేసి సేవ్ అండ్ నెక్స్ట్ పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ పేజ్ అయితే మనకు ఓపెన్ కావడం జరుగుతుంది. ప్రజెంట్ మేము క్యాప్చా కన్ఫర్మ్ చేసుకొని సేవ్ అండ్ నెక్స్ట్ పై అయితే క్లిక్ చేస్తాము. వెయిట్ ఫర్ దట్. సో వన్స్ మనం క్యాప్చా ఎంటర్ చేసి సేవ్ అండ్ నెక్స్ట్ పైన క్లిక్ చేయగానే కన్ఫర్మేషన్ కోసం ఈ విధంగా మళ్ళీ మనకు ఎస్ ఆప్షన్ అయితే వస్తుంది. ఎస్ పైన క్లిక్ చేయాలి. ఎస్ పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ ట్యాబ్లో ఐడెంటిటీ టైప్ అయితే అడుగుతారు. జస్ట్ ఇక్కడ చూస్ టైప్ పైన క్లిక్ చేసి మీరు ఈ యొక్క అప్లికేషన్ చేసుకోవడానికి ఏదైతే ఐడెంటిటీ కార్డు యూజ్ చేస్తున్నారో దానికి సంబంధించిన డీటెయిల్స్ అయితే ఇవ్వచ్చు. సో మీరు అప్లికేషన్ చేయడానికి ఆధార్ కార్డు ఉపయోగించవచ్చు, డిజిలాకర్ ఉపయోగించవచ్చు. సో మీకు సంబంధించిన ఇండియన్ పాస్పోర్ట్ ఉంటే పాస్పోర్ట్, పాన్ కార్డు ఉంటే పాన్ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్ ఉంటే డ్రైవింగ్ లైసెన్స్, ఎనీ అదర్ గవర్నమెంట్ వ్యాలిడ్ ప్రూఫ్ ఉంటే ఎనీ అదర్ గవర్నమెంట్ వ్యాలిడ్ ప్రూఫ్ అనేది యూజ్ చేయొచ్చు. సో మేము వచ్చేసి ఇక్కడ ఆధార్ కార్డు యూజ్ చేయాలనుకుంటున్నాము. వన్స్ మనం ఆధార్ కార్డు క్లిక్ చేయగానే సో నెక్స్ట్ ఆధార్ కార్డుకి సంబంధించిన డీటెయిల్స్ అయితే ఎంటర్ చేయమంటుంది. సో మీకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ ప్రకారం డీటెయిల్స్ అయితే ఎంటర్ చేయమని చెప్తుంది. అదొకసారి అయితే మీరు క్రాస్ చెక్ చేసుకోవాలి. సో మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. సో ఇక్కడ మనకు ఆధార్ కార్డ్ సెలెక్ట్ చేసుకున్నాం కాబట్టి ఆధార్ కార్డ్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది మీరు ఈ యొక్క యూజీసీ వెబ్సైట్తో షేర్ చేసుకోవాలనుకుంటున్నారా నోనా అనేది అడుగుతుంది. ఖచ్చితంగా మనము ఇక్కడ డిక్లరేషన్లో టిక్ మార్క్ చేసుకోవాలి. వన్స్ మనం టిక్ మార్క్ చేసుకున్నట్టయితే సో మనకు సంబంధించిన ఆధార్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేయడానికి అక్కడ ఆప్షన్ అయితే ఎనేబుల్ అవ్వడం జరుగుతుంది. సో మీరు ఇక్కడ క్లియర్గా చూడొచ్చు. సో ఇక్కడ ఇచ్చిన బాక్స్లో టిక్ మార్క్ చేసుకున్నాం కాబట్టి సో ఇక్కడ మనకు ఆధార్ కార్డ్ నెంబర్ అయితే ఎంటర్ చేయమంటుంది. సో మీకు సంబంధించిన ఆధార్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేసి తర్వాత ఈ విధంగా సెక్యూరిటీ క్యాప్చా అయితే డిస్ప్లే అవుతుంది. క్యాప్చా ఇక్కడ ఎంటర్ చేసి సబ్మిట్ అండ్ సెండ్ పైన క్లిక్ చేయాలి. వన్స్ మన డీటెయిల్స్ అనేది ఎంటర్ చేసి సబ్మిట్ అండ్ నెక్స్ట్ పైన క్లిక్ చేయగానే ఈ విధంగా ఆర్ యూ షూర్ వాంట్ టు సబ్మిట్ అని అయితే ఉంటుంది. జస్ట్ ఓకే పైన క్లిక్ చేయాలి. వన్స్ మనకు సంబంధించిన ఆధార్ కార్డ్ డీటెయిల్స్ కన్ఫర్మ్ చేసుకొని సబ్మిట్ పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ ట్యాబ్లో ఈ విధంగా ఎగ్జామినేషన్ సెంటర్ అండ్ దానికి సంబంధించిన అదర్ డీటెయిల్స్ అయితే ఫిల్ చేసుకోమంటుంది. జస్ట్ ఇక్కడ ఐ వాంట్ టు అప్లై ఫర్ యూజీసీ నెట్ డిసెంబర్ 2025 సెషన్ ఆన్ ది బేసిస్ ఆఫ్ అనేది మీరు మాస్టర్ డిగ్రీ ప్రకారం అప్లై చేస్తున్నారా లేదా 4 years యూజీ ప్రోగ్రామ్ ద్వారా అప్లై చేస్తున్నారని సెలెక్ట్ చేసుకోవాలి. మేము వచ్చేసి ఎంకామ్ ద్వారా ఎంఎడ్ ద్వారా అప్లై చేస్తున్నాము. సో మాస్టర్ డిగ్రీ అనేది సెలెక్ట్ చేస్తున్నాము. సో మీరు పీజీ కంప్లీట్ చేసినట్లయితే మాస్టర్ డిగ్రీ లేదా యూజీ ప్రోగ్రామ్స్ కంప్లీట్ చేస్తే యూజీ ప్రోగ్రామ్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. అండ్ తర్వాత మీరు సబ్జెక్టు ఏదైతే ఉంటుందో అది మీరు ఆప్షన్ సబ్జెక్ట్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. సో ఇక్కడ మేము ఎడ్యుకేషన్కి అప్లై చేస్తున్నాం కాబట్టి ఎడ్యుకేషన్ అనేది సెట్ చేస్తున్నాము. ఎడ్యుకేషన్లో కూడా 3 ఆప్షన్స్ ఉన్నాయి. అప్లై చేసేటప్పుడు కేర్ఫుల్గా అప్లై చేయాలి. సో ఈ ఎడ్యుకేషన్కి వచ్చేసి ఎంఎడ్ అండ్ అదేవిధంగా ఎంఏ ఎడ్యుకేషన్ చేసిన స్టూడెంట్స్ ఎలిజిబుల్ అవుతారు. ఇక్కడ అడల్ట్ ఎడ్యుకేషన్ మీరు స్పెషలైజేషన్ ఇన్ అడల్ట్స్లో కానీ అండర్గ్రాడ్యుయేట్లో కానీ నాన్ ఫార్మల్ ఎడ్యుకేషన్లో కానీ చేసినట్టయితే వాళ్ళు ఎలిజిబుల్ అవుతారు. సో ఇక్కడ తెలంగాణ అండ్ ఏపీలో మ్యాక్సిమం ఎడ్యుకేషన్ వచ్చేసి ఎంఎడ్ అండ్ ఎంఏ ఎడ్యుకేషన్ కోర్సెస్ మాత్రమే అందుబాటులో ఉన్నాయి కాబట్టి ఫస్ట్ పేపర్కి అప్లై చేయాలి. ఒకవేళ మీరు ఎంపెడ్ చేసిన స్టూడెంట్స్ అయితే ఫిజికల్ ఎడ్యుకేషన్కి అప్లై చేస్తారు. బేస్డ్ ఆన్ మీ యొక్క ఎలిజిబిలిటీని బట్టి మీరు సెలెక్ట్ చేసుకోవాలి. సో అదర్ సబ్జెక్ట్ మీకు ఆల్రెడీ తెలుసు, ఎకనామిక్స్, పొలిటికల్ సైన్స్ లైక్ అలాంటి పేపర్స్ మీరు అప్లై చేస్తారు. అండ్ తర్వాత మనకు నెట్ ఎగ్జామ్ ఓన్లీ ఇంగ్లీష్ మీడియంలో ఉంటుంది. ఇఫ్ మీకు ఆప్షనల్ అనుకుంటే హిందీ మీడియం ఉంటుంది, హిందీ కూడా మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. అండ్ తర్వాత ఎగ్జామినేషన్ సెంటర్స్ అనేది ఎక్కడ సెలెక్ట్ చేసుకోవాలి అనేది అయితే మీరు డిసైడ్ అవ్వాలి. మేము వచ్చేసి టోటల్గా తెలంగాణలో పెట్టుకుంటున్నాము. ఇఫ్ మీరు ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్స్ అయితే ఆంధ్రప్రదేశ్ పెట్టుకోవచ్చు, లేదా మీకు సంబంధించిన నియర్ బై ఏదైతే ఉంటుందో ఆ ఏరియాలో ఎగ్జామ్ సెంటర్స్ పెట్టుకోవచ్చు. సో ఇక్కడ మేము తెలంగాణలో పెట్టేసుకున్నాము. అండ్ ఫస్ట్ వచ్చేసి ఏంటంటే మాకు సో మహబూబ్ నగర్లో అయితే ఈ యొక్క ఎగ్జామ్ సెంటర్ పెట్టుకుంటున్నాము. ఫస్ట్ సెంటర్ వచ్చేసి సో దీంట్లో టోటల్గా మనకు తెలంగాణలో ఉన్న ఆల్ సెంటర్స్ అయితే డిస్ప్లే అవుతున్నాయి. మీకు ఎక్కడైతే కంఫర్టబుల్గా ఉంటుందో అది పెట్టేసుకోవాలి. అండ్ తర్వాత నెక్స్ట్ నియర్ బై ఏదైతే ఉంటుందో అది ఇచ్చేసుకోవాలి. ఫస్ట్ మహబూబ్ నగర్ ఇచ్చాము, తర్వాత హైదరాబాద్, తర్వాత నల్గొండ, తర్వాత ఖమ్మం అయితే ఇవ్వడం జరిగింది. సో మీరు ఇక్కడ క్లియర్గా వెరిఫై చేసుకోవచ్చు. తర్వాత ఇక్కడ సో గ్రాడ్యుయేషన్ సంబంధించిన ఇన్ఫర్మేషన్స్లో మీ ఫాదర్కి సంబంధించిన క్వాలిఫికేషన్స్ ఏవైతే ఉంటాయో వాటిని అయితే మీరు ఇవ్వాల్సి ఉంటుంది. దీంట్లో రిలవెంట్ ఆప్షన్ ఏదైతే ఉంటుందో అది ఇవ్వాలి. సో ఇఫ్ అప్లికేబుల్ లేనట్టయితే అదర్స్ అని పెట్టుకోవచ్చు. అండ్ ఫాదర్కి సంబంధించిన క్వాలిఫికేషన్ అండ్ మదర్కి సంబంధించిన క్వాలిఫికేషన్ ఏదైతే ఉంటుందో సో అది మీరు ఇవ్వచ్చు బేస్డ్ ఆన్ అప్లికేబిలిటీని బట్టి. సో ఇక్కడ హౌస్ వైఫ్ అని ఉన్నట్టయితే హౌస్ వైఫ్ అనే ఆప్షన్ లేదు. హోమ్ మేకర్ అయితే హోమ్ మేకర్ అని సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే లేదు కాబట్టి సో మీరు దాంట్లో ఏదైతే ఇన్ఫర్మేషన్ ఉంటుందో దాన్ని మీరు సెలెక్ట్ చేసుకోవాలి. సో ఇక్కడ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. అండ్ క్వాలిఫికేషన్ ఏదైతే ఉంటుందో మదర్కి సంబంధించి ఆ క్వాలిఫికేషన్ ఇవ్వాలి. తర్వాత మీకు సంబంధించి ప్రతిసారి సెక్యూరిటీ క్యాప్చా అయితే ఈ విధంగా డిస్ప్లే అవుతుంది. సెక్యూరిటీ క్యాప్చా అనేది అక్కడ ఎంటర్ చేసి మనం సబ్మిట్ పై అయితే క్లిక్ చేయాల్సి ఉంటుంది.
వన్స్ మనం సేవ్ నెక్స్ట్ పైన క్లిక్ చేయగానే మళ్ళీ కన్ఫర్మేషన్ కోసం ఈ విధంగా అడుగుతుంది. జస్ట్ ఎస్ పైన క్లిక్ చేయాలి. వన్స్ మనకి ఎస్ పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ మీ యొక్క క్వాలిఫికేషన్ డీటెయిల్స్ అయితే అడుగుతుంది. సో క్వాలిఫికేషన్ డీటెయిల్స్ అనేది ఫిల్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. క్వాలిఫికేషన్ డీటెయిల్స్ అనేది మాస్టర్ డిగ్రీ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ అయితే అడుగుతుంది. సో ఫస్ట్ మనకు పాస్ స్టేటస్ అయితే ఉంటుంది. సో మీరు ప్రజెంట్ పీజీ ద్వారా అప్లై చేస్తున్నారు కాబట్టి మీరు పీజీ పాస్ అయ్యారా లేదా అపీరింగ్లో ఉన్నారా, రిజల్ట్ కోసం వెయిట్ చేస్తున్నారా, లేదా రీసెంట్గానే పీజీలో జాయిన్ అయ్యారా, లేదా బ్యాక్లాగ్ ఉన్నాయా, అలా రీజన్స్ ఏవైతే ఉంటాయో దాన్ని బట్టి మీరు సెలెక్ట్ చేసుకోవాలి. ఆల్రెడీ 4 సెమిస్టర్స్ పాస్ అయ్యి మీకు రిజల్ట్ వచ్చినట్టయితే పాస్డ్ అని చూపించాలి. సో లేదు మీరు డ్యూ టు సమ్ రీజన్స్ వల్ల బ్యాక్లాగ్ ఉన్నా లేదా రిజల్ట్ కోసం వెయిట్ చేస్తున్నా వాట్ ఎవర్ అయినా కూడా అపీరింగ్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. సో మేము వచ్చేసి ఇప్పుడు ప్రజెంట్ 4th సెమిస్టర్ ఎగ్జామ్ రాస్తున్నాం కాబట్టి అపీరింగ్ అనేది ఇవ్వడం జరిగింది. అండ్ తర్వాత ఇయర్ ఆఫ్ పాస్ అనేది అడుగుతుంది. సో మీరు ఏ ఇయర్లో పాస్ అవుతారు అనేది మనకి ఇక్కడ 2 years టైం అయితే ఇస్తారు. మనం 2025లో ఉన్నాము, 2 years అయితే ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి సో మనం ఇక్కడ 26 పెట్టుకోవచ్చు, 27 పెట్టుకోవచ్చు. బట్ మా రిజల్ట్ వచ్చేసి 26లో వస్తుంది ఖచ్చితంగా. 26 అనేది పెట్టుకోవడం జరిగింది. అండ్ తర్వాత కోర్సు స్ట్రీమ్ అయితే సెలెక్ట్ చేయాల్సి ఉంటుంది. కోర్సు స్ట్రీమ్ ఏదైతే ఉంటుందో సెలెక్ట్ చేసుకోవాలి. సో మీరు కోర్స్ స్ట్రీమ్ అంటే మీరు ఏ డిగ్రీ కంప్లీట్ చేశారు అనేది. సో మేము ఇక్కడ ఎడ్యుకేషన్ కంప్లీట్ చేసాం కాబట్టి మాస్టర్ ఆఫ్ ఎడ్యుకేషన్ అనేది ఇవ్వాలి. సో ఇక్కడ మాస్టర్ ఆఫ్ ఆయుర్వేద ఉంది, మాస్టర్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఉంది, సో ఫిజికల్ ఎడ్యుకేషన్, స్పోర్ట్స్ ఉంది, ఇలా డిఫరెంట్ ఆప్షన్స్ అయితే ఉంది. మాది మాస్టర్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఉంది మా యొక్క క్వాలిఫికేషన్. తర్వాత వెదర్ ఫైనల్ ఇయర్ రిజల్ట్ వెయిటెడ్ అని అయితే ఉంది. సో మేము రిజల్ట్ కోసం వెయిట్ చేస్తున్నాం కాబట్టి ఎస్ ఆప్షన్ అయితే ఇస్తున్నాము. ఒకవేళ రిజల్ట్ కోసం వెయిట్ చేయని స్టూడెంట్స్ అయితే నో ఆప్షన్ అయితే ఇవ్వచ్చు. దాని తర్వాత వచ్చేసి క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ ఫ్రమ్ అని అయితే ఇచ్చారు. మేము ఇండియాకి సంబంధించిన యూనివర్సిటీ నుంచే మేము సో క్వాలిఫై అయితే అవుతున్నాము. మీరు అదర్ కంట్రీ అయితే అదర్ కంట్రీకి సంబంధించిన ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి. అండ్ క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ స్టేట్ వచ్చేసి మాది తెలంగాణలోనే మా యొక్క పీజీ అయితే కంప్లీట్ అవుతుంది. సో అది సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. ఇఫ్ మీరు ఏపీ అయితే ఏపీ అనేది ఏపీ యూనివర్సిటీ సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత యూనివర్సిటీ నేమ్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. సో ఇక్కడ యూనివర్సిటీ నేమ్ ఏదైతే ఉంటుందో సెలెక్ట్ చేసుకోవాలి. సో ఇక్కడ మేము తెలంగాణ అని ఇచ్చాము, అది తీసుకోలేదు మేబీ. ఎస్ తెలంగాణ. దాని తర్వాత వచ్చేసి మనకు డిఫరెంట్ యూనివర్సిటీస్ నేమ్స్ అయితే ఉంటాయి. మీరు ఏ యూనివర్సిటీ పరిధిలో అయితే ఇప్పుడు ప్రజెంట్ మీ యొక్క పీజీ చేస్తున్నారో ఆ యూనివర్సిటీ నేమ్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. మేము వచ్చేసి ఇక్కడ పాలమూరు యూనివర్సిటీలో చేస్తున్నాము. సో ఇక్కడ పాలమూరు యూనివర్సిటీ అనేది సెలెక్ట్ చేస్తున్నాము. అండ్ మీ యొక్క యూనివర్సిటీ నేమ్ ఇందులో పర్టికులర్గా లేకపోతే మీరు అదర్స్ అని సెలెక్ట్ చేయొచ్చు. అదర్స్ అని సెలెక్ట్ చేసి అదర్స్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది. ఇది సెలెక్ట్ చేయగానే మనం డీటెయిల్స్ అయితే టైప్ చేయమనే ఆప్షన్ అయితే ఎనేబుల్ అవుతుంది. ఇక్కడ మీరు మీ యొక్క యూనివర్సిటీ ఆర్ మీకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ డీటెయిల్స్ లేకపోతే ఇలా ఆ డీటెయిల్స్ అనేది సపరేట్గా టైప్ చేయొచ్చు. బట్ మేము వచ్చేసి ఏంటంటే పాలమూరు యూనివర్సిటీ కాబట్టి సో పాలమూరు యూనివర్సిటీ అనేది టైప్ చేసాము. మా యూనివర్సిటీ నేమ్ ఉంది ఇచ్చేసాము. అండ్ మేము అపీరింగ్ స్టూడెంట్స్ కాబట్టి మాకు రిజల్ట్ అయితే ఎంటర్ చేయమంటలేదు. ఒకవేళ పాస్ అయిన స్టూడెంట్స్ అయితే మీకు మాక్సిమం మార్క్స్ ఎన్ని, సెక్యూర్డ్ మార్క్స్ ఎన్ని, పర్సంటేజ్ ఎన్ని అని అయితే ఉంటుంది. మెమో పైన CGPA ఉంటే CGPAనే ఇవ్వండి డైరెక్ట్గా. ఒకవేళ మీకు మార్క్స్ ఉంటే మార్క్స్ అయితే ఇవ్వండి. సో డీటెయిల్స్ కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత స్క్రీన్ అనేది స్క్రోల్ చేస్తే ఇక్కడ మనకు సెక్యూరిటీ క్యాప్చా అయితే ఎంటర్ చేయమంటారు. సో సెక్యూరిటీ క్యాప్చా అనేది ఎంటర్ చేసి సో మనకు సంబంధించి సేవ్ అండ్ నెక్స్ట్ పైన క్లిక్ చేయాలి. సేవ్ అండ్ నెక్స్ట్ పైన క్లిక్ చేయగానే మళ్ళీ ఎస్ ఆప్షన్ పైన క్లిక్ చేయమంటారు. అండ్ ఆ తర్వాత మనకు అడిషనల్ డీటెయిల్స్ అయితే ఎంటర్ చేయమంటారు. సో బేస్డ్ ఆన్ మీ యొక్క క్వాలిఫికేషన్స్ బట్టి మీ అడిషనల్ డీటెయిల్స్ ఏవైతే ఉంటాయో వాటిని ఇక్కడ కన్ఫర్మ్ చేసుకోవాలి. ఆర్ యూ ట్విన్ బ్రదర్ బోత్ ఫర్దర్ సంబంధించి ఆప్షన్ అయితే అంటారు. ఇఫ్ మీరు ఒకవేళ ట్విన్స్ ఉంటే సో ఇక్కడ ఎస్ ఆప్షన్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. వాళ్ళు కూడా UGC నెట్ ఎగ్జామ్ అప్లై చేస్తున్నట్టయితే బట్ మాకు అలాంటి ట్విన్ బ్రదర్స్ లేరు. తర్వాత వెదర్ అడ్మిటెడ్ ఇన్ PhD, ఒకవేళ మీరు PhDలో అడ్మిషన్ అయినట్లయితే సో పర్సూయింగ్ అని ఇవ్వచ్చు, ఎస్ అవార్డెడ్ అని ఇవ్వచ్చు. ఇఫ్ మీకు ఆల్రెడీ PhD ఉంటే వాటికి సంబంధించిన డీటెయిల్స్ అయితే ఇవ్వచ్చు. బట్ మాకు లేవు కాబట్టి నో ఆప్షన్ ఇచ్చేస్తున్నాము. ఇఫ్ స్పెషలైజేషన్ మీకు ఏమన్నా రీసెర్చ్కి సంబంధించి కానీ ఎక్స్ సర్వీస్ సంబంధించి స్పెషలైజేషన్ ఉంటే ఆ డీటెయిల్స్ ఇవ్వాలి, లేకపోతే స్కిప్ చేయాలి. తర్వాత వెదర్ యూ పొసెసెస్ రీసెర్చ్ ఎక్స్పీరియన్స్ ఇన్ పోస్ట్ డిగ్రీ ఆర్ ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ ది PG డిగ్రీ అని అయితే అంటారు. సో ఒకవేళ మీ PG కంప్లీట్ అయిపోయిన తర్వాత ఉంటే ఎస్ ఇవ్వాలి, లేదైతే నో ఆప్షన్ ఇవ్వాలి. సో మాకు ఎటువంటిది లేదు. తర్వాత వెదర్ ఎక్స్ సర్వీస్ మ్యాన్ సంబంధించి ఇస్తారు. ఒకవేళ ఎక్స్ సర్వీస్ మ్యాన్ అయితే ఎస్ ఇవ్వాలి, అదర్వైజ్ నో ఆప్షన్ ఇవ్వాలి. తర్వాత వచ్చేసి ఇక్కడ మీకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వాలి. సో మనకు సెక్యూరిటీ క్యాప్చర్కి సంబంధించి యాజ్ పర్ సెక్యూరిటీ క్యాప్చర్ ప్రకారం సో నేను నా డీటెయిల్స్ అయితే ఇచ్చేస్తున్నాను. సో సెక్యూరిటీ క్యాప్చర్ ఎంటర్ చేసి సేవ్ అండ్ నెక్స్ట్ పైన క్లిక్ చేయాలి. వన్స్ మనం సేవ్ అండ్ నెక్స్ట్ పైన క్లిక్ చేయగానే ఎస్ ఆప్షన్ వస్తుంది. ఎస్ పైన క్లిక్ చేయాలి. వన్స్ మనం ఎస్ ఆప్ని క్లిక్ చేయగానే నెక్స్ట్ ట్యాబ్ ఏదైతే ఉందో అది మనకు చాలా ఇంపార్టెంట్. సో ఇక్కడ మనకు సో మెనీ ఆస్పిరెంట్స్ చేసే మిస్టేక్స్ ఏంటంటే మీరు అసిస్టెంట్ ప్రొఫెసర్కి ఎలిజిబుల్ అవుతారు, జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్కి ఎలిజిబుల్ అవుతారు, PhD ఓన్లీ కూడా ఎలిజిబుల్ అవుతారు. ఇక్కడ ఓన్లీ JRF క్లిక్ చేసుకున్నారనుకోండి సో మీకు JRF క్వాలిఫైడ్ అయితే మాత్రమే సర్టిఫికేట్ వస్తుంది, అదర్వైజ్ మీకు సర్టిఫికేట్ అనేది రాదు. కాబట్టి మీరు ఆన్లైన్ అప్లికేషన్ చేసేటప్పుడు సో మనం 3 ఆప్షన్స్ పెట్టుకోవాలి. ఇక్కడ అసిస్టెంట్ ప్రొఫెసర్స్ పెట్టుకోవాలి, JRF పెట్టుకోవాలి, PhD ఓన్లీ పెట్టుకోవాలి. బట్ ఎవరైతే ఏజ్ అకార్డింగ్ టు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారం 30+5 years అనేది గ్రేస్ పీరియడ్ ఉంటుంది. 35 years కనుక మీరు క్రాస్ అయినట్లయితే ఇక్కడ JRF ఆప్షన్ అనేది ఆటోమేటిక్గా వాళ్ళకు డిజేబుల్ కావడం జరుగుతుంది. మీకు ఆప్షన్ ఎనేబుల్ ఉండదు. సో అప్పుడు మీరు అసిస్టెంట్ ప్రొఫెసర్ అండ్ PhD ఓన్లీకి పెట్టుకుంటే సరిపోతుంది. ఇలా మీకు 3 ఆప్షన్స్ డిస్ప్లే అయినట్టయితే ఖచ్చితంగా ఈ 3 ఆప్షన్స్కి పెట్టేసుకోండి. నాకు ఓన్లీ JRFే కావాలి అనే థాట్ ఉన్న స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో ఓన్లీ ఫస్ట్ దానికి టిక్ పెట్టాలి. బట్ నేను ఇచ్చే సజెషన్ ఏంటంటే మీరు 3టికి టిక్ పెట్టుకోవాలి. 3టికి మనకు ఒకటే ఎగ్జామ్ ఉంటుంది. ఇఫ్ మీరు టాప్లో క్వాలిఫైడ్ అయినట్టయితే JRF ఇవ్వడం
ఇవ్వడం జరుగుతుంది. సో టాప్లో క్వాలిఫికేషన్ కొంచెం తక్కువ మార్కులు ఉంటే అసిస్టెంట్ ప్రొఫెసర్ ఇవ్వడం జరుగుతుంది. సో అసిస్టెంట్ ప్రొఫెసర్షిప్ కూడా రాలేదు అంటే పిహెచ్డీ ఓన్లీ అయినా కనీసం ఇవ్వడం జరుగుతుంది. సో ఇది మనకు పిహెచ్డీ అడ్మిషన్ తీసుకోవడానికి, ఇది రీసెర్చ్ ఫీల్డ్కి వెళ్ళడానికి, ఇది డిగ్రీ లెక్చరర్స్కి అప్లై చేసుకోవడానికి యూజ్ అవుతుంది. తర్వాత ఈ విధంగా మీరు 3 ఆప్షన్స్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనకి ఇక్కడ సెక్యూరిటీ క్యాప్చా అయితే ఉంటుంది. సెక్యూరిటీ క్యాప్చా అనేది ఎంటర్ చేసి సేవ్ అండ్ నెక్స్ట్ పైన క్లిక్ చేయాలి. వన్స్ మనం సెక్యూరిటీ క్యాప్చా ఎంటర్ చేసి సేవ్ అండ్ నెక్స్ట్ పైన క్లిక్ చేయగానే మళ్ళీ మనకు నెక్స్ట్ ట్యాబ్లో ఎస్కి సంబంధించి కన్ఫర్మేషన్ ట్యాబ్ అయితే ఎనేబుల్ అవుతుంది. జస్ట్ మీరు ఎస్ పైన క్లిక్ చేయాలి. సో ఆ తర్వాత ఇక్కడ మనకు ఫోటో అండ్ సిగ్నేచర్ అయితే అప్లోడ్ చేయమంటుంది. మీరు స్కాన్ చేసి రెడీగా పెట్టుకున్న మీ యొక్క ఫోటోని అండ్ సిగ్నేచర్ అయితే అప్లోడ్ చేయాలి. సో ఇక్కడ అప్లోడ్ చేసే ఫోటో యొక్క సైజ్ ఏ విధంగా ఉండాలంటే 10 to 200 KB మధ్యలో మీ యొక్క ఫోటో ఉండాలి. సేమ్ టైం ఇక్కడ అప్లోడ్ చేసే సిగ్నేచర్ ఎలా ఉండాలంటే 10 to 50 KB మధ్యలో సిగ్నేచర్ అయితే ఉండాలి. ఇది రిక్వైర్డ్ సైజ్. సేమ్ టైం మనకు అప్లోడ్ చేసే ఫైల్ ఎలా ఉండాలంటే జేపీజీ ఫార్మాట్లోనే ఉండాలి. జేపీజీ ఫార్మాట్లో కాకుండా అదర్ డీటెయిల్స్ ఉన్న ఎక్స్ట్రా ట్యాగ్ లైన్స్ ఉన్నా కూడా తీసుకోదు. ఫర్ ఎగ్జాంపుల్ నేను నా ఫోటో అప్లోడ్ చేయాలనుకుంటున్నాను. జస్ట్ ఇక్కడ చూస్ ఫైల్ పైన క్లిక్ చేసి మనం స్కాన్ చేసి రెడీగా పెట్టుకున్న మన యొక్క ఫోటో ఏదైతే ఉంటుందో అది అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. సో మాది ఫోటో డౌన్లోడ్ ఫైల్స్లో అయితే ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక ఫోటో అయితే ఉంది, మీరు ఇక్కడ క్లియర్గా చూడొచ్చు. ఆ ఫోటోని నేను అప్లోడ్ చేస్తాను. సో ఇది మనం ఇలా రీసైజ్ అనేది చేసుకోవాలి. మనకు సంబంధించిన ఫోటో ఏదైతే ఉంటుందో దాన్ని రీసైజ్ చేసుకొని సో ఇక్కడ డన్ పైన క్లిక్ చేయాలి. సో ఇప్పుడు కరెక్ట్ సైజులో కనుక అప్లోడ్ చేస్తే మనం ఇక్కడ అప్లోడ్ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే అది డిఫాల్ట్గా తీసుకోవాల్సి ఉంటుంది. తీసుకోదు అంటే దానికి సంబంధించిన డైమెన్షన్ కానీ అండ్ అదే ఫోటో యొక్క రిక్వైర్డ్ సైజ్ కానీ కరెక్ట్ లేదనమాట. ఇక్కడ మీరు క్లియర్గా చూడొచ్చు. సో డాక్యుమెంట్ అండ్ ఫైల్ నేమ్ ఈజ్ నాట్ వ్యాలిడ్, ప్లీజ్ అప్లోడ్ వ్యాలిడ్ డాక్యుమెంట్ ఆర్ ఫైల్ ఎక్స్టెన్షన్ అయితే ఇవ్వడం జరిగింది. ఇలా ఎందుకు రావడం జరిగిందంటే నేను మళ్ళీ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మీరు ఇక్కడ క్లియర్గా చూడొచ్చు. సో ఈ ఫోటో యొక్క నేమ్ ఎలా ఉండాలి అంటే సో ఫోటో సైజ్ వచ్చేసి ఏంటంటే మనకు 10 to 200 KB మధ్యలో ఉండాలి. సో ఎలాగో 93 KB ఉంది కాబట్టి ఇది అప్లోడ్ అవ్వాలి. బట్ ఫైల్ ఎలా ఉందంటే వాట్సాప్ ఇమేజ్ డాట్ డేట్స్ అవన్నీ ఉన్నాయి. అలా కాకుండా మనం దాని యొక్క నేమ్ అనేది చేంజ్ చేయాలి. సో దాని నేమ్ అనేది చేంజ్ చేయాలి. నేమ్ చేంజ్ చేయాలంటే జస్ట్ ఫోటో అనే నేమ్ అయితే దానికి ఇవ్వాల్సి ఉంటుంది. సో మీరు ఇక్కడ క్లియర్గా చూడొచ్చు. నా యొక్క ఫోటో ఏదైతే ఉందో దానికి సంబంధించిన నేమ్ అయితే మారుస్తున్నాను నేను. సో నేమ్ మార్చడం అంటే జస్ట్ ఇమేజ్ ఆర్ ఫోటో అనే ట్యాగ్ అయితే ఇస్తున్నాను. జస్ట్ ఈ విధంగా మనం సేవ్ చేయాలి. దాన్ని జస్ట్ ఫోటో అని సేవ్ చేయాలి. ఫోటో అని సేవ్ చేసినట్టయితే ఇప్పుడు ఫోటో అని సేవ్ చేయడం జరిగింది. సో దీన్ని నేను ఇక్కడ అప్లోడ్ చేస్తున్నాను. సో ఇప్పుడు మనకి తీసుకుంటుంది. డైరెక్ట్గా మనం అప్లోడ్ చేసినట్టయితే ఇమేజ్ అనేది తీసుకుంటుంది. జస్ట్ డ్యూ టు ఆ ఫైల్ యొక్క నేమ్ ఏదైతే ఉంటుందో అది సరైన ఫార్మాట్లో లేదు కాబట్టి మనకు అది తీసుకోలేదు. సో ఇప్పుడు మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. డన్ పైన క్లిక్ చేయడం జరిగింది. నెక్స్ట్ మళ్ళీ అప్లోడ్ ఆప్షన్ పైన క్లిక్ చేయడం జరిగింది. అండ్ వన్స్ మనం అప్లోడ్ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే సో మనం ఇచ్చిన ఫోటో అనేది పర్ఫెక్ట్గా ఉన్నట్టయితే ఈ విధంగా సో ఇమేజ్ ఫైల్స్ అప్లోడ్ సక్సెస్ఫుల్లీ అనేది చూపించడం జరుగుతుంది. సో ఇక్కడ డ్యూ టు 2 రీజన్స్ వల్ల మీరు అప్లోడ్ చేసే ఫోటో సిగ్నేచర్ అనేది యాక్సెప్ట్ చేయదు. దట్ టు బి ఒకటి మీ యొక్క ఫైల్ నేమ్ అనేది సరైన ఫార్మాట్లో లేకపోతే అప్లోడ్ కాదు. రెండోది రిక్వైర్డ్ సైజులో లేకపోతే అప్లోడ్ కాదు. ఫైల్ నేమ్లో ఎక్స్ట్రా యాక్టివిటీస్ ఏమి ఉండదు. జస్ట్ ఫోటో అని ఇవ్వండి. తర్వాత అది జేపీజీ అనేది ఆటోమేటిక్గా తీసుకుంటుంది. అండ్ రిక్వైర్డ్ సైజ్ వచ్చేసి 10 KB నుంచి 200 KB మధ్యలో అయితే ఉండాలి. సో ఇప్పుడు నా యొక్క ఫోటో అయితే అప్లోడ్ జరిగింది. తర్వాత నేను సిగ్నేచర్ కూడా అప్లోడ్ చేయాలి. సిగ్నేచర్ అప్లోడ్ చేయాలంటే సిగ్నేచర్ కూడా సేమ్ ఎలా ఉంది. సో వాట్సాప్ image.com సంథింగ్ అని అయితే ఉంది. నాకు ఇలా ఉండకూడదు. సో ఈ యొక్క ఫోటో ఎలా ఉండాలంటే జస్ట్ సిగ్నేచర్ సైన్ అని అయితే పెట్టుకోవాలనుకుంటున్నాను. నేను జస్ట్ ఆ యొక్క ఎక్స్ట్రా యాక్టివిటీస్ లేకుండా జస్ట్ సైన్ అని నేమ్ అయితే ఇవ్వాలి అనుకుంటున్నాను. సో నేను నా యొక్క ఇమేజ్ సంబంధించిన సిగ్నేచర్ యొక్క నేమ్ అయితే చేంజ్ చేస్తున్నాను. సైన్ అని జస్ట్ సైన్ అనేది ఇవ్వడం జరిగింది. సో సైన్ అని ఇచ్చిన తర్వాత జస్ట్ మనం ఇది సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ మళ్ళీ ఇది సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఓపెన్ పైన క్లిక్ చేయాలి. వన్స్ ఓపెన్ పైన క్లిక్ చేసి మనకు కావాల్సిన రిక్వైర్డ్ సైజులోకి అయితే దాన్ని తీసుకురావాలి. అండ్ రిక్వైర్డ్ సైజులోకి రానట్లయితే సో మీరు ఇక్కడ అప్లోడ్ ఒరిజినల్ అని కూడా క్లిక్ చేయొచ్చు. వన్స్ మనం అప్లోడ్ ఒరిజినల్ అని క్లిక్ చేసి ఈ విధంగా దాని యొక్క ప్రివ్యూ డిస్ప్లే అవుతుంది. ఆ తర్వాత అప్లోడ్ పైన క్లిక్ చేయాలి. వన్స్ మనం అప్లోడ్ పైన క్లిక్ చేయగానే సో మన యొక్క సిగ్నేచర్ కూడా అప్లోడ్ అయినట్టుగా ఇక్కడ ఇమేజ్ ఫైల్ అప్లోడ్ సక్సెస్ఫుల్లీ అనేది చూపిస్తుంది. జస్ట్ ఓకే పైన క్లిక్ చేయాలి. వన్స్ ఓకే పైన క్లిక్ చేసిన తర్వాత మనం స్క్రీన్ అనేది స్క్రోల్ చేస్తే ఇక్కడ మీరు అప్లోడ్ చేసిన ఫోటో అండ్ సిగ్నేచర్ యొక్క ప్రివ్యూ చూసుకోవడానికి అయితే ఛాన్స్ ఉంటుంది. మీరు ప్రివ్యూ కూడా వెరిఫై చేసుకోవచ్చు. బట్ నేను కరెక్ట్గానే అప్లోడ్ చేయడం జరిగింది. తర్వాత మనకి ఇక్కడ సో ఈ విధంగా సెక్యూరిటీ క్యాప్చా అయితే ఉంటుంది. సెక్యూరిటీ క్యాప్చా అనేది ఎంటర్ చేసి సేవ్ అండ్ నెక్స్ట్ పైన క్లిక్ చేయాలి. వన్స్ మనం సేవ్ అండ్ నెక్స్ట్ పైన క్లిక్ చేయగానే సో మళ్ళీ కన్ఫర్మేషన్ కోసం ఓకే అయితే అడుగుతుంది. ఒకసారి అయితే వెరిఫై చేసుకోవాలి. జస్ట్ ఎస్ పైన క్లిక్ చేయాలి. వన్స్ మనం ఎస్ పైన క్లిక్ చేయగానే టోటల్ మనకు సంబంధించిన ప్రివ్యూ అయితే డిస్ప్లే కావడం జరుగుతుంది. ఇప్పటివరకు మనం ఫిల్ చేసిన డీటెయిల్స్ ఏవైతే ఉంటాయో అన్ని మనకు ప్రివ్యూ రూపంలో అయితే డిస్ప్లే అవుతాయి. ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మీరు వెరిఫై చేసుకోవాలి. ఈ యొక్క ప్రివ్యూ ఆప్షన్లో ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అయితే మీరు వెరిఫై చేసుకోవాలి. మీరు ఇచ్చిన అడ్రస్ డీటెయిల్స్ కావచ్చు, కమ్యూనికేషన్ ఫర్ అడ్రస్ డీటెయిల్స్ కావచ్చు, వాట్ ఎవర్ అన్ని డీటెయిల్స్ పర్ఫెక్ట్గా ఉన్నాయా లేదా అనేది వెరిఫై చేసుకోవాలి. అన్ని పర్ఫెక్ట్గా ఉన్నట్లయితే సో ఇక్కడ డిక్లరేషన్ బాక్సెస్లో టిక్ మార్క్ చేసుకోవాలి. అన్ని పర్ఫెక్ట్గా లేవు అనుకుంటే జస్ట్ మనం బ్యాక్ ఆప్షన్ పైన క్లిక్ చేసి రిలవెంట్ ఫీల్డ్ పైన క్లిక్ చేసి మన డీటెయిల్స్ అయితే ఎడిట్ చేసుకోవాల్సి ఉంటుంది. ప్రజెంట్ మా యొక్క డీటెయిల్స్ అన్ని పర్ఫెక్ట్గా ఉన్నాయి. సో మేము ఎడిట్ చేయాలనుకోవట్లేము. ఇన్ కేసు మీకు మిస్టేక్స్ ఉన్నట్టయితే జస్ట్ మనం స్క్రీన్ అనేది స్క్రోల్ చేసినట్టయితే అప్ స్క్రోల్ చేసినట్టయితే పైన మనకు సో క్యాండిడేట్ యొక్క ప్రొఫైల్లో మిస్టేక్ ఉందా, కాంటాక్ట్ డీటెయిల్స్లో మిస్టేక్ ఉందా, అదర్ డీటెయిల్స్లో మిస్టేక్స్ ఉందా, ఇప్పటివరకు మనం స్టెప్ బై స్టెప్ ఏ డీటెయిల్స్ ఫిల్ చేసామో వాటన్నిటిని కరెక్షన్ చేసుకోవడానికి అయితే ఛాన్స్ ఉంటుంది. కరెక్షన్ చేసుకొని స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఇక్కడికి రావాలి. ఇక్కడికి వచ్చిన తర్వాత మళ్ళీ మై నేము, మై ఫాదర్ నేము, మై మదర్ నేము ఈ డిక్లరేషన్ బాక్సెస్ ఏవైతే ఉంటాయో వీటిలో మనం టిక్ మార్క్ అనేది చేసుకొని అగ్రీ అండ్ ఫైనల్ సబ్మిషన్ పై అయితే క్లిక్ చేయాలి. వన్స్ మన డీటెయిల్స్ అన్ని కన్ఫర్మ్ చేసుకొని సబ్మిట్ పైన క్లిక్ చేయగానే ఈ విధంగా కన్ఫర్మేషన్ కోసం ఎస్ ఆప్షన్ అయితే అడుగుతుంది. జస్ట్ ఎస్ ఆప్షన్ పైన క్లిక్ చేయాలి.
అండ్ వన్స్ మనం ఎస్ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే బేస్డ్ ఆన్ మన యొక్క కేటగిరీని బట్టి ఎగ్జామినేషన్ ఫీ అయితే పే చేయమంటుంది. సో అమౌంట్ పే చేయడం కంటే ముందు మీ యొక్క అప్లికేషన్ ఫామ్లో ఏదైనా మిస్టేక్స్ ఉన్నట్టే ఇక్కడ ఎడిట్ ఆప్షన్ పైన క్లిక్ చేసి మీ అప్లికేషన్ ఫామ్ అయితే ఎడిట్ చేసుకోవాల్సి ఉంటుంది. సేమ్ స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఇప్పటివరకు మన డీటెయిల్స్ ఏ విధంగా అయితే ఫిల్ చేసామో అదేవిధంగా మీరు కరెక్షన్స్ ఉంటే ఎడిట్ అయితే చేసుకోవాలి. వన్స్ ఎడిట్ చేసుకోవడం కంప్లీట్ అయిన తర్వాత సో మీరు పేమెంట్ అయితే పే చేయాలి. పేమెంట్ వచ్చేసి బేస్డ్ ఆన్ కేటగిరీని బట్టి అయితే ఇవ్వమంటుంది. సో మీరు ఈడబ్ల్యూఎస్ కానీ బీసీ స్టూడెంట్స్ కానీ అయితే ₹600 పే చేయాల్సి ఉంటుంది. అండ్ అలా కాకుండా మీరు ఓసీ జనరల్ కేటగిరీ స్టూడెంట్స్ అయినట్టు ₹1,150 అయితే అప్లికేషన్ ఫీ ఉంది. అండ్ ఒకవేళ మీరు ఎస్సీ ఎస్టీ పర్సన్స్ విత్ డిజబిలిటీ థర్డ్ జెండర్ కేటగిరీ స్టూడెంట్స్ అయినట్లయితే ₹325 అప్లికేషన్ ఫీ అయితే ఉంది. అమౌంట్ అనేది పే చేసి మీరు అప్లికేషన్ అయితే డౌన్లోడ్ చేసుకోవాలి. ప్రజెంట్ అయితే సో మా డీటెయిల్స్ అన్ని పర్ఫెక్ట్గా ఉన్నాయి. సో ఇక్కడ పే ఎగ్జామినేషన్ ఫీ పైన క్లిక్ చేస్తున్నాము. అండ్ వన్స్ మనకు సంబంధించిన డీటెయిల్స్ అని కన్ఫర్మ్ చేసుకొని ప్రొసీడ్ టు పేమెంట్ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ ట్యాబ్లో ఈ విధంగా పేమెంట్ చేయడానికి మోడ్ అయితే సెలెక్ట్ చేసుకోమంటుంది. సో మనకు ఆన్లైన్ ఇచ్చారు కాబట్టి ఆన్లైన్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి. వన్స్ మనం ఆన్లైన్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ప్రొసీడ్ టు ఫర్ పేమెంట్ అనే ఆప్షన్ అయితే ఎనేబుల్ అవుతుంది. జస్ట్ ఇక్కడ ఆర్ యూ షూర్ యూ వాంట్ అంటే ఓకే పైన క్లిక్ చేయాలి. వన్స్ మనం ఓకే పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ ట్యాబ్లో డిఫరెంట్ పేమెంట్ మెథడ్స్ సంబంధించి ఆప్షన్స్ అయితే మనకు ఎనేబుల్ అవ్వడం జరుగుతుంది. ప్రజెంట్ మనం పేమెంట్ అనేది ఏ ఆప్షన్ ద్వారా అయితే చేయాలనుకుంటామో ఆ రిలవెంట్ ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. క్లియర్గా చూడొచ్చు మనకు ఎస్బీఐకి సంబంధించి కెనరా బ్యాంక్ సంబంధించి ఐసీఐ సంబంధించి డిఫరెంట్ ఆప్షన్స్ అయితే ఇచ్చారు. మేము ఎస్బీఐ అయితే సెలెక్ట్ చేసుకుంటున్నాము. ఎస్బీఐ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ ప్రొసీడ్ ఫర్ పేమెంట్ ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. వన్స్ మనం ఎస్బీఐ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఈ విధంగా మనకు మల్టిపుల్ ఆప్షన్స్ అయితే ఉంటాయి. సో మీరు దేని ద్వారా అయితే అమౌంట్ పే చేయాలనుకుంటారో ఆ రిలవెంట్ ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. సో ఇక్కడ మనకు ఎస్బీఐ నెట్ బ్యాంకింగ్ ద్వారా పే చేయొచ్చు, అదర్ నెట్ బ్యాంకింగ్ ద్వారా పే చేయొచ్చు, యూపీఐ ద్వారా పే చేయొచ్చు, డిఫరెంట్ ఆప్షన్స్ అయితే ఉన్నాయి. మీరు దేని ద్వారా అయితే పే చేయాలనుకుంటారో ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. మేము ఇక్కడ బ్యాంకింగ్ సంబంధించి యూపీఐ ద్వారా పే చేయాలనుకుంటున్నాం. సో యూపీఐ పైన క్లిక్ చేసాం. ఇఫ్ మీరు యూపీఐ ద్వారా పే చేయాలనుకుంటే కేర్ఫుల్గా పే చేయండి. పేజ్ రిప్రెస్ చేయడం కానీ పేజ్ బ్యాక్ కానీ చేసినట్టయితే అమౌంట్ అనేది డిడక్ట్ అవుతుంది కానీ ట్రాన్సాక్షన్ అయితే సక్సెస్ అవ్వదు. సో యూపీఐ అనేది థర్డ్ పార్టీ కాబట్టి సో మీకు కొన్నిసార్లు అమౌంట్ అనేది డిడక్ట్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. కేర్ఫుల్గా పే చేయండి. యూపీఐలో కూడా మనకు యూపీఐ ఐడి ద్వారా పే చేయొచ్చు, క్యూఆర్ కోడ్ ద్వారా కూడా పే చేయొచ్చు. మేము ఇక్కడ క్యూఆర్ కోడ్ అనే ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకున్నాము. అండ్ వన్స్ మనం క్యూఆర్ కోడ్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేయగానే సో మనం ఇచ్చిన డీటెయిల్స్ని బట్టి మనకు అక్కడ స్కాన్ చేయడానికి క్యూఆర్ కోడ్ అయితే డిస్ప్లే అవ్వడం జరుగుతుంది. సో అదైతే మనము స్కాన్ చేసి పెట్టుకోవాలి. ప్రజెంట్ క్యూఆర్ కోడ్ ద్వారా పే చేయడానికి మనకు టెక్నికల్ ఇష్యూ అయితే చూపిస్తుంది. సో మీరు క్యూఆర్ కోడ్ ద్వారా అయితే పే చేయలేరు కాబట్టి వేరే ఆప్షన్ ఏదైతే ఉంటుందో దాన్ని చూస్ చేసుకోవాలి. సో ప్రజెంట్ మేము వచ్చేసి ఎస్బీఐ ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా అయితే పే చేస్తున్నాము. సో మనకు క్యూఆర్ కోడ్ అనేది వర్క్ చేయట్లేదు కాబట్టి సో మాకు ఎస్బీఐకి సంబంధించిన డీటెయిల్స్ ద్వారా లాగిన్ కావడం జరిగింది. అండ్ ఆ తర్వాత పేమెంట్ అయితే చేస్తున్నాము. దానికోసం ఇక్కడ కన్ఫర్మ్ ఆప్షన్ పైన క్లిక్ చేస్తున్నాము. అండ్ వన్స్ మన పేమెంట్ అనేది సక్సెస్ఫుల్లీ కంప్లీట్ అయినట్టయితే ఈ విధంగా సో మనకు సంబంధించిన రిజిస్ట్రేషన్ కంప్లీట్ అని చూపిస్తుంది. అండ్ తర్వాత వచ్చేసి మనకు సంబంధించిన అప్లికేషన్ ఫామ్ కంప్లీట్ చూపిస్తుంది. అండ్ పేమెంట్ దగ్గర కూడా కంప్లీట్ అనేది చూపిస్తుంది. ఆ తర్వాత జస్ట్ ఇక్కడ డౌన్లోడ్ అండ్ కన్ఫర్మ్ పేజ్ పైన క్లిక్ చేసి మీకు సంబంధించిన యూజీసీ నెట్ అప్లికేషన్ ఫామ్ అయితే డౌన్లోడ్ చేసుకోవాలి. వన్స్ మనం డౌన్లోడ్ అండ్ కన్ఫర్మ్ అప్లికేషన్ ఫామ్ పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ ట్యాబ్లో ఈ విధంగా మన యొక్క యూజీసీ నెట్ అప్లికేషన్ ఫామ్ అయితే ప్రివ్యూ మనకు డిస్ప్లే అవ్వడం జరుగుతుంది. క్లియర్గా వెరిఫై చేసుకోవాలి. సో ఇక్కడ మనకు క్లిక్ హియర్ టు సెండ్ కన్ఫర్మ్ పేజ్ టు యువర్ రిజిస్టర్ మెయిల్ ఐడి అని అంటూ ఉంటుంది. సో మీరు మెయిల్ ఐడికి సెండ్ చేయాలంటే ఈ ఆప్షన్ పైన క్లిక్ చేసి సో మీకు సంబంధించిన సాఫ్ట్ కాపీ ఏదైతే ఉంటుందో బై డిఫాల్ట్గా మీరు రిజిస్టర్ చేసుకున్న మెయిల్ ఐడికి వాళ్ళు సెండ్ చేయడం జరుగుతుంది. అండ్ అర్థం మీరు అప్లికేషన్ ఫామ్ డౌన్లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ హియర్ టు డౌన్లోడ్ కన్ఫర్మేషన్ పేజ్ అనేది ఉంటుంది. ఈ ఆప్షన్ పైన క్లిక్ చేసి మీరు మీ యొక్క అప్లికేషన్ ఫామ్ అనేది మొబైల్లో ఆర్ సిస్టంలో డౌన్లోడ్ చేసుకొని మీరు ఫ్యూచర్ రెఫరెన్స్ కోసం అయితే సేవ్ చేసి పెట్టుకోవచ్చు. సో ఈ విధంగా మనకు సంబంధించి యూజీసీ నెట్ అప్లికేషన్ ఫామ్ అనేది కంప్లీట్గా అప్లై చేసుకున్న తర్వాత అప్లికేషన్ ఫామ్ అయితే డౌన్లోడ్ చేసుకోవాలి. ఇన్ కేసు మిస్టేక్స్ ఉన్నట్టయితే మనకు ఎడిట్ ఆప్షన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఎడిట్ ఆప్షన్ కోసం అయితే వెయిట్ చేయాల్సి ఉంటుంది. ఇది ప్రజెంట్ మనకు సంబంధించి కంప్లీట్ ప్రాసెస్ స్టెప్ బై స్టెప్ విధానం యూజీసీ నెట్ అప్లికేషన్ ఏ విధంగా చేసుకోవాలనే క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ అయితే. సో ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్టయితే మన వీడియో లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతుంది. కుదిరితే మిత్రులకు షేర్ చేయండి. ఆల్ ది బెస్ట్ ఆల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.